ఇంట్లోనే ఈజీగా ఎలాంటి మిల్క్ పౌడర్స్, క్రీమ్స్ లేకుండా హెల్తీ వేలో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నైనిషాస్ డైరీస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పిల్లలు ఎప్పుడు ఐస్ క్రీమ్ కావాలని అడిగినా ఈజీగా ఈ ఐస్ క్రీమ్ చేసి ఇచ్చేయండి. అటు పిల్లల హెల్త్ని, ఇటు సైడ్ వాళ్ళ టేస్టీ బడ్స్ని రెండింటినీ సాటిస్ఫై చేసేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకోండి. అందులో ఒక కప్పు పల్లీలు వేసేసుకోండి. పల్లీలని బాగా ఫ్రై చేసేసుకోవాలి. పైన పొట్టు ఉంటుంది కదా, అది లైట్గా బ్లాక్ కలర్ డాట్స్లో రావాలి. అలా అయితే పల్లీలు ఫ్రై అయిపోయినట్టు. తర్వాత పల్లీలకు ఉన్న పొట్టుని రిమూవ్ చేసేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఇప్పుడు మనం పట్టు తీసుకున్నాం కదా ఆ పల్లీలు, నెక్స్ట్ ఒక 5 బాదం, ఒక 5 క్యాష్యూ నట్స్ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ అలా నానబెట్టేసుకోవాలి. క్యాప్తో క్లోజ్ చేసేసి సైడ్కి పెట్టేసుకుందాము ఒక 15 మినిట్స్ వరకు. అండ్ 50 మినిట్స్కి మొత్తం సోక్ అయిపోతాయి. ఇప్పుడు బాదంకున్న తొక్కని రిమూవ్ చేసేసేయండి, పీల్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఒక మిక్సీ జార్లోకి వేసేసేయండి. వేసేసి బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నంత సాఫ్ట్గా ఉండాలి పేస్ట్. ఇప్పుడు మనం ఈ పేస్ట్తోనే ఐస్ క్రీమ్ తయారు చేస్తాము. సో ఈ పేస్ట్ ఎంత సాఫ్ట్గా ఉంటే ఐస్ క్రీమ్ అంత సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఒక బౌల్లోకి నేను ఒక 1/2 లీటర్ మిల్క్ వరకు యాడ్ చేసుకున్నాను. వాటిని బాగా మరగనివ్వాలి ఒక పొంగు వచ్చేంత వరకు. పైన బౌల్కి అంటుకుంటూ మేగడ ఏర్పడుతూ ఉంటుంది, దాన్ని స్పూన్తో తీసుకుంటూ ఉండాలి. మనం బయట క్రీమ్స్ ఏమి యాడ్ చేయం కాబట్టి బౌల్కి అంటుకుంటున్న క్రీమ్ని స్పూన్తో అలా తీసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయాలి. ఈ పేస్ట్ యాడ్ చేసిన వెంటనే కలుపుతూ ఉండాలి, లేదంటే లమ్స్ ఫామ్ అయిపోతాయి. ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల లిక్విడ్లా ఉన్న మిల్క్ కాస్త థిక్గా అయిపోతుంది. అండ్ తర్వాత మీ టేస్ట్కి సరిపడా షుగర్ కూడా యాడ్ చేసేసేయాలి. దాన్ని కూడా అలా కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో అలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగున అంటుకుపోతుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు ఇది కంప్లీట్ ఆప్షనల్. పసుపు యాడ్ చేసుకుంటే కొంచెం కలర్ బాగుంటుంది, అందుకని నేను పసుపు యాడ్ చేస్తున్నాను. ఆ పసుపు మొత్తం కరగగానే ఇంకా ఐస్ క్రీమ్కి మంచి కలర్ వస్తుంది. మీకు కలర్ కావాలంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 1/2 అవర్ అలా దాన్ని చల్లారనివ్వాలి. అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది. వీడియోలో చూస్తున్నారా ఎంత థిక్గా అనిపిస్తుందో. దీన్ని అప్పుడు ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసేయాలి. అంటే ఆఫ్ ఆన్ చేసుకుంటూ బ్లెండ్ చేయాలి. అంతే, మన ఐస్ క్రీమ్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక స్టీల్ బాక్స్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఈ బ్యాటర్ని. మీరు కావాలంటే ఐస్ క్రీమ్ మౌల్స్లోకైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా పైన యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తీసి చూస్తే మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఎలాంటి క్రీమ్స్, పౌడర్స్ కూడా యాడ్ చేయకుండా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఈసారి పిల్లలు అడిగినప్పుడు నో చెప్పకుండా మరీ చేసి ఇచ్చేయచ్చు ఈ ఐస్ క్రీమ్ని. ఈ ఐస్ క్రీమ్ తింటుంటే ఒక కొత్త ఫ్లేవర్ వచ్చింది. మొత్తం కంప్లీట్ పల్లీలు ఫ్లేవర్తో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత నేను ప్లేట్కి రివర్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. మీరు రివర్స్ చేయకుండా నార్మల్గా స్పూన్తో తీసేసి ఇచ్చేసినా బాగానే ఉంటుంది. నేను రివర్స్ చేసే టైంలో కొంచెం కరిగిపోతుంది ఐస్ క్రీము. అదండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చుకొని వెళ్ళొచ్చు కదా. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోవచ్చు కదా. బాయ్ బాయ్.